విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నగరంగా 2015లో అమరావతి ఏర్పాటైంది. ఏపీ ప్రజలకు హైదరాబాద్ ను తలదన్నేలా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఏర్పాటుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిపాలనా నగరంతో పాటు నవ నగరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో లక్షల కోట్ల అంచనాతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టారు. అయితే చంద్రబాబు హయాంలో రాజధాని పనులన్నీ కాంట్రాక్టర్లకు పప్పు బెల్లాల్లా పంచారు. పనులు ఏవీ వేగంగా పరిగెత్తలేదు. ఎన్నికలు వచ్చాక వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యాడు. అమరావతిపై వైఎస్ఆర్సీపీ లెక్కలు తీసింది. లక్షల కోట్ల పనులు చేసినా రాజధాని ఓ కొలిక్కి రావడం సాధ్యం కాదనే విషయాన్ని గ్రహించింది. ఇక్కడే వైఎస్ఆర్సీపీ తప్పుడు చేసింది. దాని ఫలితమే 3 రాజధానుల కాన్సెప్ట్. తర్వాత 5 ఏళ్ల పాటు అమరావతి జేఏసీ ఉద్యమం. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి. చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయని కూటమి భారీ పబ్లిసిటీ క్రియేట్ చేసింది. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ పనులు కాకుండా ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. కూటమి గెలుపుతో రాజధానిలో పనులు వేగవంతమయ్యాయి. 2024లో అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. దీంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుందని అందరూ సంబరపడిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని కూటమి ప్రజాప్రతినిధులు హడావిడి చేస్తూ ప్రెస్ మీట్స్ పెట్టారు. 18 నెలల తరువాత ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయని మంత్రుల మాటలను ప్రస్తుతం అమరావతిలో ఉన్న రైతులు ప్రజలే పట్టించుకోవట్లేదు. ఇంతకీ ఇలా ఎందుకయిందంటే అదంతా స్వయంకృత అపరాధం అనొచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో ఉన్న క్యాపిటల్ క్రేజ్ క్రమంగా కనుమరుగవుతోందని అర్థమవుతుంది. 10 ఏళ్ల ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయాలకు రాజధాని ప్రాంత రైతులు అంగీకరించడం లేదు సరికదా, పైగా ఎదురు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చారు. దీనికి ఒక్కటే కారణం, రాజధాని ఏర్పాటైతే పిల్లల బతుకులు బాగుపడతాయని గట్టిగా నమ్మారు. వారసులకు ఆర్థికపరమైన ఇబ్బందులుండవని తలపోశారు. కానీ ఇప్పుడు అమరావతిలో పరిణామాలు చూస్తుంటే కూటమి నాయకులకు రోజు రోజుకు రివర్స్ అవుతుంది. 2014 నుంచి 2019 వరకు రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్దగా ముందుకు అడుగు పడలేదు. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో నాడు 5 ఏళ్లు రైతులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ కల సాకారం అవుతుందని ఆ ప్రాంత వాసులు భావించారు. దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుంటామని రాజధాని రైతులు భావించారు. కానీ ఉన్నది పోయే అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని రైతులు రివర్స్ అవుతున్నారు. రీసెంట్ గా రాజధాని రైతుల భూముల్లో హై టెన్షన్ విద్యుత్ లైన్లను నిర్మించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం అంటే అవన్నీ వస్తాయని తెలియకపోవచ్చు. అందుకే అప్పుడు గుండ్రంగా తలాడించిన రైతులు నేడు అడ్డంగా ఊపుతున్నారు. తాము ఇక భూములను ఇవ్వలేమని మొహం మీదనే చెప్పేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలోనే అమరావతికి అద్భుతంగా తయారవుతుందనే విశ్వాసం మొన్నటి వరకు చెప్పినా జేఏసీ నేతలు కూడా ఇప్పుడు 2-3 వర్గాలుగా చీలిపోయారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు అమరావతి తరఫున ఒక్క జేఏసీ మాత్రమే ఉండాలని రైతు నాయకులకు సూచనలు ఇచ్చారు. ఇటీవల అమరావతి చుట్టుపక్కల భూసేకరణలో జరుగుతున్న పరిణామాలన్నీ రైతులను భయపెడుతున్నాయి. ఎందుకంటే మొదటి విడత భూసేకరణలో రైతులు ఇచ్చిన వాటికే ఇంతవరకు గతిలేదన్నది రైతుల మాట. దానికి తగ్గట్లుగానే సిఆర్డీఏ యంత్రాంగము అడుగులు వేస్తుంది. ఎందుకంటే గతంలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేయడానికి 36.50 కోట్లను ఖర్చు చేశారు. ఈ మేరకు పిచ్చి చెట్లను తొలగించేందుకు కోట్లలో ఖర్చు చేయాల్సి వచ్చిందని జగన్ ప్రభుత్వమే దీనికి కారణమని మంత్రి నారాయణ విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిచారు. మరి ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు కేటాయింపు, మౌలిక వస్తుల ఏర్పాటు చాలా ఆలస్యం అవుతుంది. అసలు తమ భూములు ఎక్కడున్నాయో కూడా రైతులు గుర్తించలేని స్థితిలోకి సిఆర్డీఏ అధికారులు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న భయం వారిని ఆవహిస్తోంది. రైతులు కోరిన విధంగా సిఆర్డీఏ అధికారులు చేయట్లేదని, దానికి తగ్గట్లు మంత్రి నారాయణ కూడా సమస్య పరిష్కరించడం లేదని రాజధాని ప్రాంత వాసులు అసంతృప్తితో ఉన్నారు. ఈ సంగతి గమనించిన సీఎం చంద్రబాబు స్వయంగా రాజధాని రైతులతో మాట్లాడారు. మీరు సహకరిస్తే విశ్వవ్యాప్త నగరంగా అమరావతి అవుతుందని, లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ఒక కమిటీని నియమించారు. ఇవన్నీ అమరావతిలో జరుగుతున్న పరిణామాలను సరిదిద్దుతాయని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ ఈలోపు మందడంలో మంత్రి నారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు చనిపోవడం ఆ ప్రాంత వాసులు మరింత ఆందోళన చెందేలా చేసింది. కూటమి వచ్చాక కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయని భావిస్తే తమకు చేదు అనుభవాలు కలగటం సహించలేకపోతున్నారు. జేఏసీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని కూటమి మభ్యపెడుతుందని
రైతులు భావిస్తున్నారు. మరోవైపు రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వానికి కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 50,000 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం రైతుల ఉలికిపాటుకు గురి చేసింది. దీనికి తోడు మందడంలో రోడ్ల విస్తరణ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. మందడం సెంటర్ పాయింట్ అవ్వడం, అక్కడ నుంచి వెళ్లేందుకు రెండు వైపులా రహదారులున్నాయి. S7, S9 రోడ్లు మందడం మీదుగా వెళుతున్నాయి. అయితే తాజాగా E8 రోడ్డు 200 అడుగుల వెడల్పుతో నిర్మించాలని తలపెట్టింది ప్రభుత్వం. 2 లక్షల జనాభా లేని అమరావతి ప్రాంతంలో అంత రోడ్డు అవసరమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలదోయడం ఏంటని నిలదీస్తున్నారు. పోనీ తమకు ప్రత్యామ్నాయంగా సరైన స్థలాలు ఇవ్వకపోవడంపై కూడా వారు అసహనం చెందుతున్నారు. అందువల్లే కూటమి ప్రభుత్వంపై రాజధాని రైతుల్లో అసంతృప్తి పెరుగుతుంది. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుందని చూడాల్సి ఉంది. ఇప్పటికే భూములిచ్చిన అన్నదాతలు కూడా ఆనందంగా లేకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించి ముందడుగు వేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తొక్కిపెట్టి కూటమికి మంచి చేస్తున్నామన్న భావనలో ఉంది. వాస్తవానికి ప్రజల కష్ట సుఖాలను, వారి వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే మీడియా బాధ్యత. అది ఆ బాధ్యత నుంచి తప్పుకుని కూటమి ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడానికి కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఏమైనా పోరాటాలు చేసినా ఆ పార్టీని నమ్మే స్థితిలో రాజధాని ప్రాంత వాసులు లేరు. ప్రస్తుతానికి రాజధాని అంశంలో వైఎస్ఆర్సీపీ చూసి చూడనట్లు వ్యవహరించడం బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనవసరంగా ఈ వివాదంలోకి వెళ్లి చేతులు కాల్చుకోవడం వైఎస్ఆర్సీపీకి మంచిది కాదని పార్టీ సానుభూతి పరులు సలహాలిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.